బ్రహ్మం సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నువ్వు చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. చెప్పండి. నో అర్థం కట్ట లిఫ్టీనా నువ్వు దిగాల్సిన జాగా వచ్చింది, దిగునా. ఫ్లాష్ బ్యాక్. చూసారా సార్ డబుల్ యాక్షన్. బుబాయ్ అందరూ నాకు తెలుగు తక్కువ వాళ్ళు అంటారు ఎలా? రే నిన్న అన్ని వాళ్ళకే తెలుగులో వదిలేరా, నువ్వు టెన్షన్ తీసుకోద్దా. పోనీ గానే ఫోన్లో టైం ఎంత చూడరా. ఏడో పొద్దు అవుతుంది బుబాయ్. ఏడు పోదా బుబాయ్ ఏం కద్ పిఎం పెట్టు. బుబాయ్ ఏం కద్ పిఎం పెట్టు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు కదరా వాళ్ళు నేను తెలుగు తక్కువ వాళ్ళనేదా. సిగ్గుండాల నీకు రే, ఏది తినుకున్నాడు. ఉండకపోతే ఏమన్నా సంసారం బాధ్యతలు ఏమన్నా నీ చేతికి తీసుకోరా. వాళ్ళు చూడరా, వాళ్ళ పక్కల ఇంట్లో చూడరా రే, ఏమి రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా. నీకు ఏమోరా బాగుపడే లక్షణాలు ఏమన్నా కుమ్ముడు సనాయి లేదురా రే. హరోం హరా తెలిచెరబరా, కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి, అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, టామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలతో చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చి ఒప్పుకోనట్లేదు. నువ్వు తప్పక దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండు గీస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగడ్డాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను.
ఫూ నీ కక్కుతుల నా కమండలో